ఓర్ని ఆ బాదుడేంద్ర స్వామి అది బంత అనుకుంటున్నాడా లేకపోతే బాక్సింగ్ బ్యాగ్ అనుకుంటున్నాడా? ఇట్ట కొంచెం కూత గణం అన్నట్టే ఉండాలి కదా రబ్బి. అదే ఆ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఉండ్లా ఇంగ్లాండ్ బౌలర్లకు రప్ప అంటే ఏందో చూపించుండాడు. రోత గ్యాప్ ఇవ్వయా స్వామి నీకు దండం పెడతాం అని అడుక్కున్నట్టే చూసుండారు ఇంగ్లాండ్ బౌలర్లు. బ్యాట్ తిరగేసి బాదుండాడయ్యో. ఓళ్ళకు కలలో కూడా సూర్యవంశీ బాదుడే కనిపించాదేమో అన్నట్టు ఉండాది ఆ కొట్టుడు. ఆ పిల్లోడు కొట్టిన షాట్లు చూసి ఓ తూరి వాళ్ళ అమ్మ అబ్బాయి ఏమేటి సాగుతుండారో కనుక్కోనరా సామె. మనోళ్ళకు కూడా అట్టటి తిండే పెడితే పోలా అని అడగమన్నాడట ఇంగ్లాండ్ జట్టు కోచ్. మరి ఆ బాదుడు అట్ట ఉండదబ్బి. ఎవడైనా రాని ఎట్టంటి బాలైనా వేని అట్నా అని ఎత్తి బౌండరీ అవతల పడేసుండ్లా. అసలు అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ మొత్తం వైభవ్ సూర్యవంశీ హవాని నడుచుండది. పిల్లోడు సుక్కలు చూపించుండ్లా. బంతిని చూస్తే చాలు పెద్దమ్మ జాతరలో పూనకలు నిండిన మాదిరి తొయ్యిరం అన్నట్టు ఎత్తి కొట్టినాడు. మధ్యలో ఇంగ్లాండ్ ఆటగాళ్ళు వెళ్ళి మన చిన్నపిని ఏందన్నో ఇదేం కొట్టుడను అని అడిగితే ఇది నాటు కొట్టుడు రాబ్బి, ఈ మధ్యన మా వాళ్ళు రప్ప అంటుండారులే అని చెప్పున్నాడట సూర్యవంశీ. 14 ఏళ్లకే చిన్నపి ఈ మాదిరిగా చెతకబోతున్నాడంటే ఇక వచ్చే రోజుల్లో ఆ చిన్నపితో పెద్ద సాయ వచ్చి పడ్డది కదరా నాయన అని అన్ని దేశాల బౌలర్లకు దడ పుడుతుండదట. ఏమైనా ఆ ఫైనల్ మ్యాచ్ లో బయలు కిక్కు దొరుకున్నదబ్బా మనోళ్లకు. వైభవ్ సూర్యవంశీ సిక్స్ల మీద సిక్స్లు కొడుతుంటే స్టేడియం మొత్తం ఓరెత్తిపోయి ఉండదు. 55 బంతుల్లోనే సెంచరీ బాధేశాడు. 80 బంతులాడి 175 పరుగులు చేసుండాడు. 15 4లు 15 సిక్స్లు. బౌలర్ల చేతిలోంచి బంతి జారిందంటే చాలు ఆ బంతి యాడికెళ్ళి పడేది తెలియదు. ఎంటాడు మరి కొట్టున్నాడు స్వామి. వరల్డ్ కప్ లో చాలా చిన్న వయసులో 14 ఏళ్లకే 55 బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా చిన్నోడు రికార్డు క్రియేట్ చేసుండాడు. అంతకుముందు అండర్-19 వరల్డ్ కప్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా ఆటగాడు మిల్ మలాజ్ జపాన్ జట్టు మీద 51 బంతుల్లోనే సెంచరీ చేసినాడు. కానీ మనోడు ఇంగ్లాండ్ లాంటి పెద్ద దేశం బౌలర్లనే ఉతికి ఆరేసుంటాడు. తక్కువ బంతులు సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా, అండర్-19 వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన 3వ ఇండియన్ ప్లేయర్ గాను సూర్యవంశీ రికార్డు సృష్టించుంటాడు. అంతేకాదబ్బా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్స్ లో సూర్యవంశీ కొట్టిన 175 రన్నులే పెద్ద స్కోరు. అండర్-19 వన్డే చరిత్రలో 100 సిక్సర్లు కొట్టిన ఫస్ట్ ప్లేయర్ మనోడే. ఫైనల్ మ్యాచ్ లో ఎక్కువ సిక్స్లు కొట్టుండేది కూడా మనోడే. ఒక్క సీజన్ లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన మనగాడు కూడా మనోడే. అట్టుంటది మరి. వైభవ్ అంటే ఏందో చిన్న పిల్లాడు అనుకుంటివా? వైల్డ్ పైరు నీ తగ్గేదేలే. ఇవి ఈ రోజు విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. ఏందబ్బి ఉంటా.